మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము 6.4లో 1-2 రోమన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా చిల్డ్రన్. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 147లో 1 and 2 రోమన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం నిన్నటి క్లాస్లో. ఈరోజు థర్డ్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి చిల్డ్రన్. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 8788 మస్ట్ బి మల్టిప్లైడ్ టు అబ్టైన్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. అమ్మ ఇక్కడ చూడండి, ఒక నెంబర్ ఇచ్చాడు 8788 అనేది. ఆ నెంబర్ అంట పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి అని అంటే ఏ స్మాల్ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి అని అడుగుతున్నాడు. ఓకేనా? సో క్వశ్చన్ రాసుకుందాం. ఇక్కడ థర్డ్ వన్. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ by which 8788 must be multiplied to obtain a perfect cube. 8788 must be multiplied to obtain a perfect cube. చూడండి, 8788 అనేది ఒక నెంబర్ కదా. 8788 దీనికి ముందు మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా అసలు ఏం తక్కువైంది అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద క్లాస్. దెన్ 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కదమ్మా, ఎందుకంటే ఇది ఈవెన్ నెంబర్ కదా, అందుకని. సో 2 టేబుల్లో 2 4s are 8, 2 3s are 6, 2 9s are 18, 2 4s are 8. ఓకే, నెక్స్ట్ అగైన్ 2 టేబుల్, 2 2s are 4, 2 1s are 2, ఇంకా 2 పోతే 1 ఉంటుంది. 1 9 అంటే 19 అంటే 8, 2 9s are 18, 18 అంటే ఇక్కడ 1 ఉంటుంది. 7, 2 1 9 7. ఇక్కడ 2197 అనేది ఏ టేబుల్లో పోతుంది చిల్డ్రన్? ఆడ్ నెంబర్ వచ్చింది కదా, 7 టేబుల్ పోతుంది చూడండి. 7 3s are 21, 7 1s are 7, 7 పోతే 2 ఉంటుంది. 7 పోదు, 3 టేబుల్లో కూడా పోదు. 2 + 1 3, 10 19 ఏ టేబుల్లో పోతుంది? ఏ టేబుల్లో పోదు. అంటే ఇప్పుడు మనకి 7 వచ్చే నెంబర్ చూసుకోవాలి. 7 రావాలి అంటే చూడండి చిల్డ్రన్, ఇక్కడ 2197 అనేది ఏ టేబుల్లో పోతుంది అనేది మనకి పర్ఫెక్ట్గా తెలియదు కాబట్టి మల్టిప్లికేషన్ చేసుకుందాం. సో 2197 ఈజ్ ఇక్కడ 4394 అనేది 2 తోటి డివిజిబుల్ అవుతే 2 2s are 4, 0 bring down 3, 2 1s are 2, 1 bring down 9, 2 9s are 18, 1 bring down 4, 2 7s are 14. 2197 కరెక్టే. 2197 అనేది 3, 10 19 వస్తుంది ఇక్కడ. అంటే 3 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు, 4 టేబుల్లో పోదు, 5లో పోదు, 6లో పోదు, 7లో పోదు, 8లో పోదు, 9లో పోదు, 10లో పోదు, 11లో పోదు, 12లో పోదు, 13, 14, 15, 16, 17,
17, 7, 7, 49. 7, 7 plus 4, 11 into 1, 7, 7, 1, 1. 27 into 27. 4 digit number రావాలి అంటే 43 into 43 చూస్తే 43 into 43. 3 3s are 9. 3 4s are 12. 4 3s are 12. 4 4 is 16 plus 1 17. 9 4 8 1. 47 into 47 చూద్దాం. 7 7 are 49. 7 4s are 28, 29, 30, 31, 32. 4 7s are 28. 4 4s are 16 plus 18. 9 10 12 2 2 0 9. పెద్దది అవుతుంది. సో ఇక్కడ మనకి 46 టైమ్స్ చేసినా కానీ 47 టైమ్స్ చేసినా కానీ రావట్లేదు కదమ్మా. అయితే ఇప్పుడు మనము ప్రైమ్ నెంబర్స్లో ఏ నెంబర్స్ తోటి డివిజిబుల్ అవుతుందో చెక్ చేద్దాం. సో 2197 అనేది ప్రైమ్ నెంబర్స్ ఏంటి మనకి 2 3 5 7 11 13 17 19 ఇక్కడ వరకు తీసుకుందాం ఫస్ట్. సో ఇందులో మనకి 2తో డివిజిబుల్ అవ్వదు. ఎందుకు అని అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి. నెక్స్ట్ 3 తోటి డివిజిబుల్ అవ్వాలి అని అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ కదా. 2 + 1 3, 3 + 9 12, 12 + 7 19, 19 3 టేబుల్లో కూడా డివిజిబుల్ అవ్వదు. అలాగే 1 ప్లస్లో 5 ఉంది కాబట్టి సారీ 1 ప్లస్లో 5 లేదు కాబట్టి 5తో కూడా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా ఏముంది 7 తోటి అంటే 2197 తీసుకుంటే 7 తోటి 7 3 is 21. బ్రింగ్ డౌన్ 9 7 1 is 7. 2 బ్రింగ్ డౌన్ 7 7 3 is 21. 6 వస్తుంది అంటే 7తో కూడా డివిజిబుల్ అవ్వదు. 11తో కూడా డివిజిబుల్ అవ్వదు. 11 డివిజిబుల్ రూల్ ఏంటి? ఈ రెండింటిని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. 11 - 8 2. సో 11తో కూడా పోదు. నెక్స్ట్ 13తో చూద్దాం. సో 2197 13, 13 1s are 13. ఇక్కడ 1 11, 11లో నుంచి 3 పోతే 11 - 3 9. 11 11 13 1s are 13 అంతే. 11 - 3 4 5 6 7 8 9 10 11 అంటే 8 వస్తుంది కదా. 8 బ్రింగ్ డౌన్ 9 89. 13 టేబుల్లో 13 5s 13 6 13 into 6 6 3s are 18. 6 1 6 plus 1 7 78. 6 78. మళ్ళీ ఇక్కడ 1 ఉంటుంది. 1 బ్రింగ్ డౌన్ 7. 13 9s 9 3s are 27. 9 1s are 9 plus 2 11 అంతే. 9 times 169 times. సో 13 టేబుల్లో 169 టైమ్స్ పోతుంది. 169 ఓకేనా. నెక్స్ట్ 169 ఆల్సో ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 13. సో 169 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 13. 13 13s are 169. సో ఇప్పుడు మనకి 2 into 2 into 13 into 13 into 13. సో 3 ఉన్నాయి కాబట్టి ఒక 13 సరిపోతుంది. కానీ మనకి ఇక్కడ ఇంకొక 2 ఎక్స్ట్రా కావాలి కదా. అంటే వీ నీడెడ్ అనదర్ 2. ఇక్కడ మనకి ఖచ్చితంగా ఒక 2 కావాలి. సో వీ రిక్వైర్డ్ ద లీస్ట్ నెంబర్ ఆర్ స్మాలెస్ట్ నెంబర్. ఏ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి? 2తో మల్టిప్లికేషన్ చేయాలి. 8788ని 2తో మల్టిప్లికేషన్ చేస్తే అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అనమాట. దెన్ వీ రిక్వైర్డ్ smallest number is 2. 2 ఒకటి తక్కువైంది అనమాట. చాలు. ఏ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి అన్నాడు కాబట్టి 2 తోటి మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది అనేసి రాసుకోవాలి. ఇప్పుడు therefore 8788 is
8788 is must be multiplied by 2. Must be 8788 is must be multiplied by 2. That is the answer. Okay na? Next one. Fourth one. Fourth one. What smallest number should 7803 be multiplied with so that the product becomes a perfect cube? 7803 ని ఏదో ఒక నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేస్తే అది ఖచ్చితంగా పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందంట. అదేంటి అనేది అడుగుతున్నాడు. సేమ్ ఇలాంటి ప్రాబ్లమే. సో ఫోర్త్ వన్. What smallest number? What smallest number? What smallest number should? What smallest number should 7803 be multiplied with so that the product becomes a perfect cube. సేమ్ ఇందాకటి ప్రాబ్లం లాగేనమ్మా. సో మనం ఇప్పుడు 7803 ఏం చేయాలి? 7803 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలి. 7803 is 15 plus 3 అంటే 3 టేబుల్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 తోటి చేద్దాం. 3 2s are 6, 1 ఉంటుంది. 3 6 are 18, 3 0s are 0, 3 1s are 3 and again 3 table. 3 7s are 21, 3 8s are 24, 3 9s are 27 and 3 8s are 24. 3 8s are 24, 2 ఉంటుంది. 3 6s are 18, 3 7s are 21, మళ్ళీ 867, 13, 14 plus 15, 16, 17, 18, 19, 20, 21. 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది ఇది కూడా. సో 3 2s are 6, 2 ఉంటుంది. 3 8s are 24, 3 9s are 27 again 3 టేబుల్లో పోదిగా 289 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అని పర్ఫెక్ట్ స్క్వేర్ అనుకుంటా. చూడండి పర్ఫెక్ట్ స్క్వేర్. 17 చూడండి. 7 7s are 49, 7 1s are 7 plus 4 11, 1 7s are 7, 1 1s are 1, 9 8 2. వెరీ గుడ్. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 17 టేబుల్తో పోతుంది. 17 17s. సో 3 into 17 into 17. ఇక్కడ 3 3s ఉన్నాయి కాబట్టి ఒక 3 సరిపోతుంది. నెక్స్ట్ 7 17 అంటే ఇంకొక 17 ఉంటే పర్ఫెక్ట్ క్యూబ్ అయ్యేది అనమాట. సో అప్పుడు మనం ఏమని రాయాలి? we required smallest number is 17. 7803 is must be multiplied by 17. Then the product becomes a perfect cube. That is the answer.
ఓకేనా. నెక్స్ట్ find the smallest number by which 8640 must be divided so that the quotient is a perfect cube. 8640 నంట 8640 నంట ఏ నెంబర్ తోటి డివిజన్ చేస్తే ఆ నెంబరు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అంటున్నాడు. మీరు ఏం చేస్తారంటే 8640ని జనరల్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లాగా చేయండి. అంటే ఇప్పుడు ఇక్కడ 5 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5 బికాస్ 1's ప్లేస్లో 0 ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తారు కదమ్మా, చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఇప్పుడు మనం ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తర్వాత ఇక్కడ ఎంతో కొంత మిగులుతుంది కదా, అంటే మనకి రిక్వైర్డ్ నెంబర్ ఏదైతే మనకి మిగులుతుందో ఆ మిగిలిన నెంబర్ తోటి డివిజన్ చేస్తే సరిపోతుంది. అంటే మనకు అది రిమైండర్ అనమాట. ఆ రిమైండర్ రాకుండా మనం సబ్ట్రాక్షన్ చేసామనుకోండి, సో ఎగ్జాక్ట్లీ 0 వస్తుంది కదా, 0 వచ్చినప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఓకేనా చిల్డ్రన్. సో ఏ నెంబర్ అయితే మీకు మిగిలిందో ఆ నెంబర్ తోటి డివిజన్ చేయాలి అని చెప్పేసి రాయండి. మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఏదైతే ఎక్స్ట్రాగా మీకు అంటే అన్ని 3 నెంబర్స్ వచ్చి ఎక్స్ట్రా ఏ నెంబర్ అయితే మీకు రిమైనింగ్ ఉందో ఆ నెంబర్ తోటి డివిజన్ చేయండి, డివిజన్ చేయాలని రాయండి, మీకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. క్లియర్ కదా చిల్డ్రన్. సో ఆ 5th ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయండి. ఈ 3 and 4 ప్రాబ్లమ్స్ నీట్గా నోట్ చేసుకొని క్లారిటీగా కనిపించేలాగా ఫోటో ఒకటి తీసి వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు చెప్తాను. క్లియర్ కదా చిల్డ్రన్. నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.